హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ శ్రియ, నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషివి కూడా కాదమ్మా, కడుపుతో ఉన్నావు. ఈ టైంలో ఇల్లు వదిలేసి ఇలా బయటకు వస్తే చూసిన వాళ్ళంతా కూడా అత్తవారింట్లో ఎంతో టార్చర్ ఉంది అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదమ్మా, మన ఇంటికి వచ్చేసేయ్ అని చెప్పేసి పార్వతితో పాటు అవని ఫ్యామిలీ అంతా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. నేను రాను, ఆ ఇంటికి వచ్చి నరకాన్ని అనుభవించలేను. అయినా నాకు అక్కడ ప్రశాంతత లేదు అని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా మీ గోల ఏంటి? మర్యాదగా ఈ ఇంటి నుంచి బయటకు వెళ్తారా వెళ్ళరా? లేకపోతే మీరంతా కూడా కలిసి నన్ను హెరాస్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడే పోలీసులకు కాల్ చేసి మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తాను అని శ్రీయ అనటంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కమలైతే, అమ్మా సరిపోయిందా, ఇంకా ఏమైనా కావాలా? ఇలాంటి వాళ్ళు మన మీద కంప్లైంట్ పెడతారంట, పద వెళ్దాం అని చెప్పేసి ఫ్యామిలీ అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే శ్రీకర్, శ్రియ ఇది కరెక్ట్ కాదు శ్రియ, నీకు వాళ్ళ విలువ తప్పకుండా తెలుస్తుంది అని అనగానే, ఏంటి బెదిరిస్తున్నావా? వాళ్ళతో పాటు నీకు కూడా ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిస్తుందా? అలాంటప్పుడు ఇక నీకు భార్య ఎందుకు, ఇక ఈ కడుపులో బిడ్డ ఎందుకు అని అనగానే, అందుకోసమే కదా ఇక నేను ఏం చేసినా ఏమీ అనలేక నీతో పాటు ఈ ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పేసి ఇక శ్రీకర్ అయితే లోపలికైతే వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది శ్రియ అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ భరత్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికైతే వస్తాడు కదా. ఈవినింగ్ తొందరగా వచ్చేయటంతో ప్రణతి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. భరత్, ఫస్ట్ డే నీ కంపెనీ, నీ వర్క్ ఎలా ఉంది, ఆఫీస్ ఎలా ఉంది అని అనగానే, చెప్తాను ప్రణతి, తప్పకుండా చెప్తాను అని చెప్పేసి ఫ్రెష్ అయ్యి అయితే వస్తాడు. ఇక వెంటనే ఆఫీస్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక రాజేశ్వరి మేడం గారు అయితే నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అసలు వెళ్ళంగానే ఏమైందో తెలుసా? ఆ తర్వాత భరత్ నా కన్న కొడుకు లాంటి వాడు. భరత్ని ఈ రోజు నుంచి అందరూ కూడా మేనేజర్గా రెస్పెక్ట్ ఇవ్వాలి, భరత్ని తక్కువ చేసి చూస్తే ఊరుకునేదే లేదు అని చెప్పేసి ఇక రాజేశ్వరి మేడమే ఎంప్లాయీస్ అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక నాకంటూ ఒక పర్సనల్గా ఒక ఛాంబర్ కూడా ఉంది తెలుసా అని చెప్పేసి ఇక ఎంతమంది నేను రాగానే గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారో అని చెప్పేసి ఎంతో సంబరపడిపోతూ భరత్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక అవునా, నిన్ను చూసి లేచి గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? నువ్వు ఇంకా ఎదుగుతావు భరత్, నీ దగ్గర ఆ టాలెంట్ ఉంది, నాకు బాగా తెలుసు అని చెప్పేసి ప్రణతి అంటూ ఉంటుంది. అవును, రేపు లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయమంటావు? నిన్నంటే ఈ రోజంటే త్వరగా వెళ్ళిపోయావు కదా, అందుకోసమే హడావిడిగా క్యారేజ్ అవ్వలేదు. ఇక రేపు మార్నింగ్ నుంచి ఎర్లీగా లేచి నీకు క్యారేజ్ని ప్రిపేర్ చేస్తాను అని అనగానే, ఏమీ అక్కర్లేదు అని అనగానే, అదేంట్రా భరత్, క్యారేజ్ వద్దంటున్నావేంటి అని మీనాక్షి అడగంగానే, అది కాదమ్మా రాజేశ్వరి మేడం, నువ్వు లంచ్ బాక్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఆఫీస్లోనే లంచ్ని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఇక ఈరోజు కూడా మీరు పెట్టిన క్యారేజ్ తినలేదు, మేడం పెట్టింది తిన్నాను అని చెప్పేసి ఇక నేను ఫ్రెష్ అయ్యి ఇక కాసేపు కంపెనీ వర్క్ చూసుకుంటాను అని చెప్పేసి భరత్ అయితే వెళ్ళిపోతాడు. సరే అయితే అని చెప్పేసి ఇక లోపలికైతే భరత్ అలాగే ఇక మన ప్రణతి వెళ్ళిపోగానే, చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను, హల్వా మల్లెపూలు అని చెప్పేసి ప్రణతికి అయితే భరత్ అయితే ఇస్తూ ఉంటాడు. వాటిని చూసి వీళ్ళిద్దరూ మురిసిపోతూ ఉంటారు. మరోపక్క ఇక్కడ మీనాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. చక్రధర్, ఏమైంది మీనాక్షి, ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే, నా కొడుకు చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతలు కష్టాల్లోనే పెరిగాడు అండి, వాడికంటూ ఒక సంతోషం అనేదే లేదు. ఇక ఏదో చిన్న జీతంతో చాలక బతుకులతో బతికిన వాడికి ఈరోజు అంత పెద్ద ఉద్యోగం వచ్చింది. ఇక నిజానికి పెళ్ళైన తర్వాత ప్రణతి ముఖంలో భరత్ ముఖంలో ఏ రోజు నేను ఇంత సంతోషాన్ని గమనించలేదు, వాళ్ళు ఏ రోజు ఇంత సంతోషపడలేదు. కానీ ఈరోజు వాళ్ళని చూస్తుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రణతి భరత్లు ఈ ఉద్యోగంతో చాలా ఆనందంగా ఉన్నారు. నా కొడుకు నా కోడలు ఇలానే ఆనందంగా ఉంటే అదే నాకు చాలు అని చెప్పేసి మీనాక్షి అనుకుంటూ ఉంటుంది. అయ్యో మీనాక్షి, ఇదంతా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదే. ఇక భరత్ని
అందరూ రెస్పెక్ట్ ఇచ్చేటట్టు చేయటం, భరత్కి లంచ్ తీసుకుని వెళ్ళటం, ఇంటి ముందుకి కారు తీసుకొని రావటం, ఇదంతా కూడా రాజేశ్వరి భరత్ను తన వైపుకు తిప్పుకోవటానికి చేస్తున్నది. కానీ ఇదంతా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కొడుకుని అల్లారముద్దుగా పెంచుకున్నావు. ఆ కొడుకుని ఇక రాజేశ్వరి తన్నుకు వెళ్ళిపోతుందని తెలిస్తే నువ్వు ఏమైపోతావో తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉంటారు. మనసులో అనుకుంటూ అర్జెంటుగా ఈ విషయం ఆవనికి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పేసి ఇక చక్రధర్ అయితే గార్డెన్లోకి అయితే వస్తాడు. చెప్పండి నాన్న అని అనగానే, అమ్మ మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? రాజేశ్వరి భరత్ మీద ఎనలేని ప్రేమ వర్షాన్ని కురిపిస్తుంది. ఆఫీస్లో బాస్ స్థానంలో కూర్చోబెట్టింది. ఇక మెల్లమెల్లగా తన వైపుకు పూర్తిగా తిప్పుకుంటుంది అని చెప్పేసి అనగానే, అయితే బాబాయ్, అయితే నాన్న, ఇక నేను ఏదో రకంగా మాట్లాడి భరత్ను జాబ్ మానేమని చెప్పమంటావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే ఒకటి రీజన్ కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ భరత్ లేకపోతే అస్సలు ఉండలేదు అని అనగానే, లేదు అవని, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు భరత్కు కాల్ చేసి జాబ్ మానేమని అంటే ఇప్పుడు నిన్ను కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మన చేతుల్లో భరత్ లేడు. భరత్ ఇప్పుడు రాజేశ్వరి చేతుల్లోనే ఉన్నాడు. అంతేకాదు భరత్ ప్రణతి వాళ్ళు జాబ్ వచ్చిందని చెప్పేసేసి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారని ఇక మీనాక్షి కూడా ఆనందపడుతుంది. పాపం మీనాక్షికి కూడా ఈ విషయం తెలియదు కదా అని అనగానే, సరే నాన్న, అలాగే ఏదో ఒకటి చెయ్యాలి. ఇక నా తమ్ముడు అంత తొందరగా మారేవాడు కాదు. వాడికి కష్టాల విలువ, కన్నీళ్ళ విలువ, కన్న తల్లి విలువ తెలుసు అని చెప్పేసేసి వాడు మారే రోజు వస్తే వాడి వెనకాతల నిజం చెప్పడానికి ముందు వరుసలో నేనే ఉంటాను అని చెప్పేసి అవని అయితే ఫోన్ని పెట్టేస్తుంది. అయ్యో అమ్మ అవని, డబ్బు, లగ్జరీ లైఫ్ ఎప్పుడోకప్పుడు మనిషిని తప్పకుండా మార్చేస్తుంది. భరత్ మారిపోతాడేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పేసేసి మొత్తానికి అయితే ఇక వెళ్ళి నిద్రపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో మన అవని ఎంతగానో బాధపడుతూ ఉండటంతో అటువైపుగా అక్షయ్ అయితే వస్తాడు. ఏంటవని, ఇంకా నిద్రపోలేదా అని అనగానే, ఏవండి, నిద్రపోవాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసులో ఒకటే ఎన్నో ప్రశ్నలు, ఆవేదనలు. ఇక నిద్ర ఎలా పడుతుంది? ఒక పక్క శ్రేయ కడుపుతో ఉంది, తాను వెళ్ళిపోయింది. మరో పక్క అక్కడ భరత్ని కొత్తగా జాబ్ ఇచ్చి రాజేశ్వరి పిన్ని భరత్ని పూర్తిగా తన వైపుకు తిప్పుకుంటుంది అని చెప్పేసేసి ఇప్పుడే నాన్న ఫోన్ చేసి చెప్పారు. ఆఫీస్లో లగ్జరీగా చూసుకుంటున్నారంట అని అనగానే, చూడు అవని, ఇలాంటి టైంలోనే, మనకు ఏమీ తెలియని టైంలోనే ఇక పరిష్కారం గురించి ఏమీ ఆలోచించాలి అనుకున్న టైంలో ప్రశాంతంగా ఉండాలి. రేపు మార్నింగే ఇక గుడికి నిన్ను తీసుకొని వెళ్తాను. గుడిలో ప్రశాంతంగా మనసులోని బాధలన్నీ కూడా ఆ దేవుడికి చెప్పుకో. దేవుడు తప్పకుండా నీ సమస్యలన్నీ తీరుస్తాడు అని అనగానే, సరేనండి, అలాగే పడుకుందాం అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే పడుకుంటూ ఉంటారు. మరోపక్క, ఏంటి నీకు వంటలే రావా అని అనగానే, అదేంటి, నాకెందుకు వంటలు వస్తాయి? నాకు ఏమైనా పెళ్ళయిందా ఏంటి వంటలు రావడానికి? పెళ్ళైన నీకే వంటలు రావటం లేదు అని అనగానే, నాకు పిచ్చగా ఆకలేస్తుంది. ఇక బుక్ చేసుకున్నవంతా కూడా అస్సలు నచ్చటం లేదు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే శ్రీకర్ అంటూ ఉంటాడు, బుక్ చేసుకున్నవి కూడా నీకు నచ్చటం లేదు. ఇంట్లో నీకు నచ్చిన విధంగా అమ్మ వదిన చేసి పెట్టేవాళ్ళు. ఇప్పటికైనా వాళ్ళ విలువ తెలుసుకో శ్రియా అని అనగానే, ఆపుతావా? ఏదో అన్నాను అంటే వెంటనే వాళ్ళని వెనకేసుకోవటానికి బాగానే వస్తావు. ఏది, ఆ బుక్ చేసిందే తిని పడుకోవాలి, ట్యాబ్లెట్లు వేయాలి కదా అని చెప్పేసేసి ఇక అదే వేసుకొని బుక్ చేసుకున్నవి తినేసేసి ఇక శ్రేయ అయితే ట్యాబ్లెట్ వేసుకుంటుంది. బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ పడక తిన్న ఒక అరగంటకి ఒకటే శ్రేయకి అయితే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇక రాత్రంతా నిద్ర పట్టదు. రాత్రంతా నిద్ర పట్టకపోవడంతో ఇక శ్రీకర్ వచ్చేసేసి వామిటింగ్స్ చేస్తూ ఉండటంతో ఆ ఫుడ్ పడదని చెప్పాను కదా, హోమ్ ఫుడ్ నీకు చేసుకోవటం కూడా రాదు, ఇప్పటికైనా నువ్వు మారవా శ్రియ అని అనగానే, శ్రీ, నాకు ఓపిక లేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి, కొంచెం వాటర్ అయినా ఇవ్వు అని చెప్పేసి అనగానే, సరే అయితే నేను చెప్పేసి వాటర్ ఇచ్చి శ్రియాని అయితే పడుకోబెడుతూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే అవని వచ్చేసేసి
గుడికైతే ఇక అక్షయ్ తీసుకొని వెళ్తాడు కదా. మొత్తానికి ఇద్దరు కూడా గుడికైతే వెళ్తారు. గుడిలో దేవుడా ఏంటి సమస్యలు, ఒకదాని తర్వాత ఒకటి, ఏమీ అర్థం కావటం లేదు. నా ఇల్లు 3 ముక్కలైపోతుందేమోనని భయం వేస్తుంది. ఇక భరత్ దూరం అయిపోతే అమ్మ పరిస్థితి ఏమో అవుతుందో అని తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా పరిష్కారం నువ్వే చూపించాలి దేవుడా, పరిష్కార మార్గాన్ని నువ్వే చూపించాలి అని చెప్పేసేసి ఇక అవని వచ్చి దేవుణ్ణి నమస్కరించుకుంటూ ఉంటుంది. మరోపక్క ఉదయాన్నే కళ్ళు తిరిగిపోతున్న శ్రియ నిద్రలేగుస్తుంది కదా. ఇక బయటకు వెళ్ళి తినాలి అంటే ఫుడ్ పడటం లేదు. ఏంటి శ్రియ ఇదంతా కూడా అని అనగానే, నా కడుపంతా కూడా ఏదో తేడాగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి శ్రీ అని అనగానే, సరే అయితే హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళే దారిలోనే గుడి ఉంది కదా, ఒకసారి గుడిలో దండం పెట్టుకొని వెళ్దాం అని అనగానే, సరే అయితే గుడిలో కమ్మని పులిహోర ఇస్తారు, ఆ పులిహోర నేను చాలా ప్రశాంతంగా తినచ్చు అని మనసులో శ్రీయ అనుకుంటూ పద వెళ్దాం అని చెప్పేసేసి వెళ్తారు. శ్రీ నా కోసం అక్కడ లైన్లోకి వెళ్ళి ఇక 2 ప్యాకెట్ల పులిహోర తీసుకోవా అని అనగానే, ఇదే బెస్ట్ ఆప్షనల్, ఇక ఏదైనా అంటే కోపం వస్తుంది కానీ గుడిలో ప్రసాదానికి క్యూ కట్టింది మా అమ్మ వదిన చేసినవన్నీ కూడా ఇప్పుడు విలువ తెలుస్తుంది బాగా అని చెప్పేసి, నువ్వు వెళ్ళు నేను ప్రసాదం తీసుకొని వస్తాను అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే అవని అక్కడ నేను ప్రసాదం తీసుకొని వస్తాను, ఇక నువ్వు ఇక్కడే ఉండు అని అనగానే, సరేనండి అని చెప్పేసి అవని కూడా ఉంటుంది. శ్రీయ అలా లోపలికి వెళ్తూ ఒక్కసారిగా అవనిని చూసి, ఏంటి దేవుణ్ణి బాగానే కోరుకుంటున్నావే, అవును అన్నట్టు మర్చిపోయాను, శ్రియ వెళ్ళిపోయింది, ఆ పల్లవి కూడా వెళ్ళిపోవాలి, ఇక ఆ ఇంట్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని నేను ఒక్కదాన్నే ఉండాలి. మావయ్య గారు కళ్ళు తెరిచిన తర్వాత వాళ్లకు విలువలు బాధ్యతలు ఏమీ లేవు మావయ్య గారు, అందుకనే వెళ్ళిపోయారు. ఆస్తి మొత్తాన్ని కూడా నా కూతురికి నాకు నా భర్త పేరు మీద రాసేసేయండి అని చెప్పేసేసి దేవుడు ఆ రకంగా కోరికలను తీర్చాలని చెప్పి దండం పెట్టుకుంటున్నావా అని అనగానే, శ్రియ ఏంటా మాటలు, ఆస్తి మొత్తం నాకు వచ్చేటట్టు నేను దేవుణ్ణి కోరుకోవటం ఏంటి, నాకు ఆస్తులు అంతస్తులతో సంబంధమే లేదు, కేవలం నాకు మనుషులతోనూ బంధాలతోనే సంబంధం అని అనగానే, అవునా ఆ మాట చిన్న పిల్లలకి ఎవరికైనా చెప్పు నమ్ముతారేమో, అంతేకాని నేను చెవులో పువ్వులు పెట్టుకోవడానికి ఏమీ లేను అని అనగానే, శ్రియ అసలు నువ్వు మారవా, ఆస్తి గురించి నిజం చెప్పాలి అంటే నీ గుడిలో ఉండి నిజం చెప్తున్నాను, ఆస్తి మీద నాకు వ్యామోహమే లేదు, చాలా దయచేసి ఆ ఇంటికి వచ్చేసే శ్రియ అని అనగానే, వస్తాను అవని వస్తాను, కాకపోతే నువ్వు మాట మీద నిలబడాలి, నీకు ఆస్తి అంటే ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అన్నావు కదా, రేపొద్దున్న మావయ్య గారు నీ పేరు మీద కానీ అక్షయ్ బావగారి పేరు మీద కానీ రాసిన యావదాస్తి మొత్తం కూడా నాకు దక్కేటట్టుగా సంతకం చేస్తానని చెప్పు, అప్పుడు వస్తాను, అప్పుడు నీకు ఆస్తి మీద నమ్మకం లేదు అని నమ్ముతాను అని అనగానే, సరే అయితే డాక్యుమెంట్స్ నువ్వు రెడీ చేసుకో, సంతకం నేను పెడతాను అని చెప్పేసి అనగానే, ఏంటి ఇంత త్వరగా ఒప్పుకుంటావని అనుకోలేదే అని అనగానే, ఈ విషయం నువ్వు ఎప్పుడో చెప్తే నేను ఎప్పుడో సంతకం పెట్టేసేదాన్ని అని చెప్పేసేసి ఇక అనగానే, సరే అయితే నీ దగ్గర నేను ఆస్తి రాయించుకున్న విషయం నువ్వు ఎవరికీ చెప్పకూడదు అని అనగానే, అలాగే శ్రియ నేనైతే ఈ నిజాన్ని ఎవరికీ చెప్పను ఓకేనా అని అనగానే, సరే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, ఏవండి ప్రసాదం తీసుకున్నారా అని అనగానే, తీసుకున్నాం వదిన అని అనగానే, ఇక మనం ఇప్పుడు వెళ్తున్నది ఇంటికేనండి, శ్రియ మనతో పాటు ఇంటికే వస్తుంది అని అనగానే, ఏంటి శ్రియ నిజంగానా వదిన, నువ్వు చాలా గ్రేట్ తెలుసా, శ్రియకి నేను ఎన్ని మాటలు చెప్పానో మన ఇంటికి మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి, నువ్వు ఏ మాయ చేశావో ఏ మంత్రం వేశావో నాకైతే తెలియదు కానీ శ్రియ ఇంటికి రావటానికి ఒప్పుకుంది, ఇక దేవుడు ఉన్నాడు వదిన, నాకు ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, పదండి అన్నయ్య ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి ఇక శ్రియాని తీసుకొని ఇంటికి వెళ్తారు. అత్తయ్య ఇంటికి ఎవరొచ్చారో చూడండి అని అనగానే, అమ్మ శ్రియ వచ్చేసావా అమ్మా, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందమ్మా, రేపో మాపో డెలివరీ అవుతుంది, నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరుంటారు, నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసేసి ఎంతగానో బాధపడుతున్నాను, నువ్వు తిరిగి ఇంటికి వచ్చేసావు, నాకు అదే చాలు, రా అమ్మా రా,
రా అని చెప్పేసేసి ఇక వెంటనే ఇదిగో ఈ జ్యూస్ తాగు అని చెప్పేసేసి కోడలికి జ్యూస్ అయితే ఇస్తుంది. ఇక శ్రీయ అయితే కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇక మనం ఆఫీస్కి బయలుదేరాలి కదా, కమల్ రెడీ అవరా అని అనగానే సరే అన్నయ్య అని చెప్పేసేసి అనగానే ఇక అవని వాళ్ళు లోపలికైతే వెళ్తారు. చూసావా అవని, ఇక శ్రీయ తిరిగి ఇంటికి వచ్చేసింది, ఒక సమస్య తీరిపోయింది అని చెప్పేసి అనగానే అవునండి, ఒక సమస్య తీరిపోయింది, కానీ ఇంకొక సమస్య ఎలా తీరుతుందో భయంగా ఉంది అని చెప్పేసేసి అవని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఈ లోపల పార్వతి ఫోన్ మాట్లాడేసేసి అవునా, ఈరోజు ఎవరి ముఖం చూశానో కానీ శుభవార్తల తర్వాత శుభవార్తలు వింటూనే ఉన్నాను అని అనగానే ఇంకేంటి అత్తయ్య శుభవార్త అని పల్లవి అనగానే అదా, ఇంటి నుంచి వెళ్ళిపోయిన శ్రీయ ఈరోజే వచ్చేసింది కదా, ఇప్పుడే ప్రణతి ఫోన్ చేసి తన భర్త భరత్కి మంచి ఉద్యోగం వచ్చిందంట, మేనేజర్ పోస్టు, నెలకి 2 లక్షల జీతం అంట అని అనగానే ఓహో, ఆఫ్టర్ ఆల్ ఆ భరత్కి మేనేజర్ పోస్ట్ ఇచ్చారా, ఏమంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసేసి అవును, ఇంతకీ ఏం కంపెనీ అని చెప్పేసి అనగానే ఏం కంపెనీనా, మీ అమ్మ కంపెనీనే అని అనటంతో ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉండగా అవును, ప్రణతిని ఫోన్ చేసి చెప్పింది అని అనటంతో అసలు మామ్కి ఏమైంది, మైండ్ పనిచేయటం లేదా, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడే ఆ ముసల్దానికి అమ్మమ్మకి ఫోన్ చేసి కనుక్కోవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే పల్లవి వాళ్ళ అమ్మమ్మకి కాల్ చేస్తుంది. ఒసే ముసల్దానా, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని అనగానే ఏమైందే పల్లవి అని అంటూ ఉండగా మామ్ కంపెనీలో ఆ భరత్కి ఉద్యోగం ఇచ్చిందంట, అది కూడా మేనేజర్ పోస్ట్ ఇచ్చి నెత్తిన కూర్చోపెట్టుకోవటం ఏంటి, నాకేం అర్థం కావటం లేదు అని అనగానే నాకు కూడా ఆ విషయం తెలీదే, ఈరోజు ఉదయాన్నే చేపలు తెప్పించి అదే వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంది, ఏంటిదంతా కూడా అని అనగానే భరత్ నిన్న జాయిన్ అయ్యాడు, ఈరోజు భరత్కి నా చేతులతో నేనే ఇష్టమైన చేపల పులుసు వండి తీసుకొని వెళ్తున్నాను అని చెప్పింది, అసలు భరత్కి ఇష్టమైన చేపల పులుసు నువ్వెందుకు చేస్తున్నావే అంటే మీ అమ్మ నోటి నుంచి సమాధానమే లేదు అని అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. భరత్కు మేనేజర్ పోస్ట్ ఇవ్వడమే కాకుండా భరత్కి వంట చేసి మా మామ్ తీసుకొని వెళ్తుందా, అసలు ఏంటి ఈ గందరగోళం, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదే, ఈ శ్రీయ కోపంతో వెళ్ళిపోయింది, తిరిగి ఎలా వచ్చిందో ఆలోచిస్తుంటుంటే నా బుర్రకి ఏమీ అర్థం కావటం లేదు, ఒక పక్క మామ్లో ఇంత ఊహించని మార్పా, అసలు ఏంటిదంతా కూడా అని చెప్పేసేసి పల్లవి లోపల నుంచి అయితే బయటకైతే వస్తుంది. ఈ లోపల అవనితో అక్షయ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. చూడు అవని, దేవుడు అనేవాడు ఉన్నాడు, శ్రీయ ఎలా అయితే ఇంటికి వచ్చిందో భరత్ కూడా కేవలం మీ అమ్మకు మాత్రమే సొంతమవుతాడు, రాజేశ్వరి అత్తయ్య భరత్ని తన కన్న కొడుకుని చెప్పేసేసి ఎంత తన వైపుకు తిప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా అవన్నీ జరగవు, సరేనా అని అనగానే సరేనండి, ఇక రాజేశ్వరి అత్తయ్యలో పిన్నిలో ఎంత స్వార్థం కనిపిస్తుందో, ఇక నా తమ్ముణ్ణి తన వైపుకు తిప్పుకోవాలి అని అనుకుంటుంది, అప్పుడు మా అమ్మ పరిస్థితి ఏంటండి, మా అమ్మ భరత్తే తన కన్న కొడుకు అని చెప్పేసి ఎంతో హోప్స్ పెట్టుకుంటుంది కదా, అది కూడా ఆలోచించాలి కదా అని అనగానే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఎక్కువగా ఆలోచించి మైండ్ డిస్టర్బెన్స్ చేసుకోవద్దు అని ఇవన్నీ నీకు చెప్తున్నాను, అర్థమైందా అని అనగానే సరేనండి అర్థమైంది, వెళ్ళిరండి అని చెప్పేసేసి ఇక అక్షయ్ని అయితే పంపిస్తుంది. పల్లవి ఈ నిజం విని షాక్ అయిపోతుంది. ఏంటి, భరత్ మా అమ్మకు పుట్టిన కొడుక, భరత్ మా మామ్కి పుట్టితే మరి నా పరిస్థితి ఏంటి, అంటే నేను ఆ మీనాక్షికి పుట్టిన కూతుర్నా, అందుకోసమేనా అవని అక్క తను ఎవరనుకుంటున్నావు, నీ కన్న తల్లి నీ కన్న తల్లి అని నాకు ఎన్నిసార్లు చెప్పింది అని చెప్పేసి పల్లవి అయితే ఎంతగానో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. నా కన్న తండ్రి, 25 ఏళ్ళు అల్లారు ముద్దుగా చూసుకున్న నా కన్న తండ్రి ఈరోజు నన్ను పూర్తిగా పక్కన పెట్టేసేసి నా పేరు కూడా తలవుకోకుండా అవని 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 అంటూ అవని నామజపం చేస్తున్నాడు. మరోపక్క నా కన్న తల్లి అనుకున్నాను, తల్లి మీద ఎంతో ప్రేమను పెంచుకున్నాను, నా తల్లి కూడా నన్ను అంతే ప్రేమగా చూసింది. ఈరోజు భరత్ తన కన్న కొడుకు అనేసరికి ఈ కూతురు పరిస్థితి ఏంటో తలుచుకోకుండా, ఈ కూతురు గురించి క్షణం కూడా ఆలోచించుకోకుండా
భరత్కి లక్షలు పెట్టి జాబ్ ఇచ్చి తన చేత్తో తనకి వండి పెడుతుంది అంటే మామ్ నన్ను మర్చిపోయినట్టే కదా లెక్క. మా మామ్ నన్ను పూర్తిగా మర్చిపోయింది. కన్న తండ్రేమో అవని అవని అంటున్నాడు, ఇక మామ్ ఏమో భరత్ భరత్ అని అంటుంది. ఈ ఇంట్లో చూస్తే అత్తారింట్లో నా పరిస్థితి ఒక పని మనిషి కన్నా హీనంగా మారిపోయింది. ఛ, నాది ఒక బతుకేనా? అసలు నేను ఎందుకోసం బతకాలో కూడా నాకు అర్థం కావటం లేదు. చిచ్చి, తలుచుకుంటుంటుంటే నా మీద నాకే విరక్తి పుడుతుంది అని చెప్పేసి పల్లవి అన్నీ ఊహించుకుంటూ అలా ఆలోచిస్తూ ఎంతగానో ఎమోషనల్గా బాధపడుతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లవి పల్లవి కళ్ళు తెరువు పల్లవి, ఏమైంది అని చెప్పేసేసి ముఖం మీద నీళ్లు కొడతారు. పల్లవికి కొద్దిగా వాటర్ ఇస్తారు. పల్లవి కళ్ళు మెల్లగా తెరిచి సోఫాలో అయితే కూర్చుంటుంది. ఇక వెంటనే అత్తయ్య గారు, పల్లవిని జాగ్రత్తగా చూసుకోండి, నేను డాక్టర్కి కాల్ చేస్తాను అని అనగానే అలాగేనమ్మా అవని అని చెప్పేసేసి పల్లవి పక్కనే కూర్చొని పార్వతి చూసుకుంటూ ఉంటుంది. ఈ లోపల డాక్టర్ అయితే వస్తారు. ఇదిగోండి డాక్టర్, మా పల్లవి ఇక ఊహించని విధంగా కళ్ళు తిరిగి పడిపోయింది, త్వరగా చెక్ చేయండి అని అనగానే సరేనైతేనని చెప్పేసేసి డాక్టర్ గారు పల్లవికి చెక్ చేస్తారు. ఇక కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, తిను నెల తప్పింది, పల్లవి తల్లి కాబోతుంది అని డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా అవని పార్వతి అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వెంటనే పల్లవి కంగ్రాచులేషన్స్ పల్లవి అని చెప్పేసేసి అవని కూడా ఇక పల్లవికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు పల్లవి అనుకుంటుంది, ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు, ఎందుకు నాకు ఈ జన్మ అనుకున్నాను, కానీ నా కడుపులో బిడ్డ ఉంది, నా కోసం నా కడుపులో బిడ్డ పడింది, ఇది నాకు చాలు, ఇక నుంచి నేను ఎవరి గురించో బతకాల్సిన అవసరం లేదు, నా కడుపులో బిడ్డ గురించి బతుకుతాను అని చెప్పేసేసి ఇక మన పల్లవి అయితే స్ట్రాంగ్గా తయారైపోతుంది. స్ట్రాంగ్గా తయారయ్యి ఇక సమస్యలన్నింటినీ కూడా పక్కన పడేసేసి తన కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వామిటింగ్స్ అవుతుంటాయి. డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్లు సేఫ్గా వేసుకుంటూ ఉంటుంది. ఇదంతా జరిగిన తర్వాత అటు మీనాక్షికి పల్లవి కడుపుతో ఉందన్న విషయం తెలిసిన తర్వాత ఇంటికి వచ్చి, అమ్మ పల్లవి, నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసిందమ్మా, ఇటు నుంచి వెళ్తున్నాను, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను, ఇదిగో అమ్మా, ఈ టైంలో నీకు పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా, అందుకోసమే పచ్చి మామిడికాయలు తీసుకొని వచ్చాను అని చెప్పేసేసి మామిడికాయలు అయితే అక్కడ పెడుతుంది. ఇక వెంటనే తను వాంతులు చేసుకోవటం, కడుపులో బిడ్డ ఉందని తెలిసి ఇక బయటకు రాని బిడ్డని ఇంత ప్రేమించడంతో తన కన్న తల్లి మీనాక్షి అని ఎదురుగా కూర్చుందని తెలిసి పల్లవి జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. తన తల్లికి దాహానికి నీళ్లు కూడా ఇవ్వకోకుండా కిడ్నాప్ చేసినప్పుడు ఇబ్బంది పెట్టడం, అనరాని మాటలు అనటం, ఇక తన బతుకు గురించి తన భర్త గురించి బాధ పెట్టడం అన్నీ తలుచుకొని చిచ్చి, నేను పెద్ద పాపాత్మురాలిని, కన్న తల్లిని పెట్టుకొని ఎన్నెన్ని మాటలు అన్నాను అని చెప్పేసేసి ఇక పల్లవి తన మనసులో తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే వదిన గారు బాగున్నారా అని అనగానే బాగున్నాను, అవని చెప్పింది, పల్లవికి మామిడికాయలు తీద్దామని వచ్చాను అని అనగానే కాఫీ తీసుకొని వస్తానుండండి అని అనగానే లేదు ఇంటికి వెళ్తాను అని అనగానే అత్తయ్య కాఫీ తెస్తాను అంటున్నారు కదా, ఇక ఇప్పుడే కదా వచ్చింది, నీరసంగా ఉంటుంది, కాఫీ తాగే బయలుదేరు అని చెప్పేసేసి పల్లవి చెప్పంగానే అలాగేనమ్మా, సరే అయితే ఆరోగ్యం జాగ్రత్త, డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్లను టైం ప్రకారం వేసుకుంటూ ఉండు, కొన్ని రోజులు దాటిపోతే ఈ వాంతులంతా కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి అనగానే ఇక పల్లవి మీనాక్షి మాటలను ఎంతో బాగా వింటుంది. మీనాక్షిని చూసి తను చేసిన తప్పులన్నీ కూడా తెలుసుకొని ఎంతో బాధపడుతూ పశ్చాత్తాపడుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే ఇక పల్లవికి నిజం తెలిసింది. కానీ తనకి కూడా ఒక కడుపులో బిడ్డ ఉందని తెలిసిన తర్వాత తనకి కన్న తల్లి విలువ ఏంటో తెలుస్తుంది. కాబట్టి మీనాక్షితో ప్రేమగా ఉండటం మొదలు పెడుతుంది మన పల్లవి కూడా. మరోపక్క అక్కడ భరత్ వచ్చేసేసి ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా తన కన్న తల్లి తనకి మెయిన్ ఇంపార్టెంట్, ఇక మీనాక్షినే తనకు మెయిన్ ఇంపార్టెంట్ నిజం తెలియదు. కాబట్టి ఇక రాజేశ్వరికి ఇటు భరత్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నప్పటికీ కూడా భరత్
తన తల్లి గురించి తన భార్య గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. తిని ఎంత ఫెసిలిటీస్ ఇచ్చినా ఎంత లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేపిస్తున్నప్పటికీ కూడా ఎక్కువగా ఆలోచించి ప్రేమించేది తన తల్లిని, తన భార్యని. ఇలాంటి పరిస్థితుల్లో రాజేశ్వరి ఇదేంటిది, భరత్ నా కన్న కొడుకు, నా వైపుకి ఎప్పుడు పూర్తిగా మారుతాడు అన్న బాధలో అయితే ఉండిపోతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి భరత్కు నిజం తెలిసిన తర్వాత కూడా తన తల్లితోనే ఉంటాను, ఈ ఉద్యోగం కూడా నాకు ఏమీ వద్దు, నా తల్లే నాకు ఇంపార్టెంటు అని చెప్పేసేసి మీనాక్షి దగ్గర ఉండటంతో అప్పుడు చివరాఖరకు రాజేశ్వరి పరిస్థితి ఏంటి, అటు పల్లవికి ఏమో నిజం తెలిసిపోయి కన్న తల్లిని ప్రేమిస్తుంది, భరత్కి నిజం తెలిసిపోయి కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్న నా తల్లిని ఇక నేను వదిలిపెట్టి ఉండలేను, నా తల్లి అన్న మాట నేను భరించలేకపోతున్నాను, తల్లి కాదు అన్న మాట అని చెప్పేసి భరత్ కూడా తన తల్లి వైపే ఉంటాడు. అప్పుడు చివరాఖరకు రాజేశ్వరి పరిస్థితి మాత్రం ఒంటరితనంతో అయిపోతుంది, భర్త కూడా దూరం అయిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాజేశ్వరి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతుంది? మరోపక్క అక్షయ్ వాళ్ళ కంపెనీ ఒక రోజులో ఓపెన్ కాబోతుంది. ఓపెన్ అయ్యే టయానికి తన తండ్రి కూడా ఉంటే బాగుండు, తన తండ్రి ఆశీస్సులు కావాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఉదయం కంపెనీ రిబ్బన్ కటింగ్ ఓపెన్ చేసే టయానికి రాజేంద్ర ప్రసాద్లో కూడా ఇక చలనాలు అయితే మొదలవుతూ ఉంటాయి. ఎప్పుడూ వీల్ చైర్లో కూర్చున్న రాజేంద్ర ప్రసాద్ తనకు తెలియకోకుండానే తానే లేచి ఇంట్లో నడుస్తూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ని చూసి ఇంటిల్లాది పాది కూడా ఎంతగానో సంబరపడిపోతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.